వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ముస్లిం బీసీ ఎస్సీ దళిత జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరులోని ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్స్ లో 20వ తేదీన బుధవారం భారీ ఎత్తున బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు. దళితులను కేంద్రం మోసం చేస్తుందని 1950 సంవత్సరంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం దళితులు హిందువులలో ఉంటేనే ఎస్సీ హోదా వస్తుందని, ఇతర మతాలలోకి వెళితే ఎస్సీ హోదా ఉండదని రాజ్యాంగంలో ఉందని, తక్షణమే ఆ ఉత్తర్వులను సవరించి ఇతర మతాలకు వెళ్లిన వారికి ఎస్సీ హోదా వర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఇప్పటికే ఈ విషయంలో సిక్కులకు, బౌద్ధులకు మినహాయింపు ఇచ్చారని, ముస్లింలు, దళితులకు మాత్రం ఇవ్వలేదని నిర్వాహకులు చెప్పారు. క్రైస్తవులు దళితులైతే వారు బీసీసీకి వెళ్లిపోతారని ఉందన్నారు. తద్వారా వారు ఎస్సీ హోదా కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు. నమస్కారం అండి, నా పేరు ఫాదర్ చంద్రమోహన్. నుదురుపాటి ఆర్సీఎంలో ఫాదర్గా పేరిచర్ల విచారణ పనిచేస్తూ ఉన్నాను. ప్రస్తుతానికైతే ఏర్పడినటువంటి జేఏసీ కన్వీనర్గా ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను. మొట్టమొదటిసారి అయితే కాదండి, మా డిమాండ్ వచ్చి కేవలము 1950లో ఆగస్టు 10వ తారీఖున వెలువడినటువంటి రాజ్యాంగపరమైనటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని మరలా సవరించాలి, దాన్ని వీలైతే క్యాన్సిల్ చేయాలని మా డిమాండు. ఆ డిమాండ్లో ముఖ్యంగా ఏమిటంటే దళితులు హిందువులో ఉంటే మాత్రమే వాళ్ళకి ఎస్సీ స్టేటస్ వస్తుంది, ఇతర మతాలకు వెళ్ళిన వాళ్ళకి ఎస్సీ స్టేటస్ లేదు అని ఆనాడు ప్రెసిడెంట్ గారు ఆర్డర్ పాస్ చేశారు. కానీ ఈ ఉద్యమాల యొక్క ఫలితముగా సిక్కులకు, బౌద్ధులకు మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు క్రైస్తవులకు, ముస్లింలకు ఈ మినహాయింపు లేదు. అంటే క్రైస్తవులు వాళ్ళు దళితులైతే వాళ్ళు బీసీసీకి వెళ్ళిపోతారు, వాళ్ళు ఎస్సీ హోదాను కోల్పోతున్నారు అనేది ఆ యొక్క ఆర్డర్ యొక్క ముఖ్య అంశము. దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఇది అన్యాయము. సామాజికంగా, ఆర్థికంగా ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు ఇంకా వెనుకబడే ఉన్నాయి. మరి ముఖ్యంగా వివక్షకు ఎదురవుతూ ఉన్నారు. దాన్ని మేము నిరసిస్తూ ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని వెనక్కి తీసుకోవాలి, సవరించాలని డిమాండ్ చేస్తూ ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.